మెగాస్టార్ చిరంజీవి, తెలుగు వెండితెరపై తిరుగులేని మెగా మహారాజు. శ్రీదేవి ఒకప్పుడు తెలుగు తెర అందాల రాణి. వీరిద్దరూ కలిసి మొదటిసారిగా మోసగాడులో కలిసి నటించారు. ఆ తరువాత రాణి కాసుల రంగమ్మ, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరశురాం లాంటి చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే 80s లో వీరిద్దరూ లీడింగ్ లో ఉన్న సూపర్ స్టార్స్. జగదేక వీరుడు అతిలోక సుందరి రాకముందు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయడానికి ఎంతో మంది డైరెక్టర్స్ ప్రయత్నించారు. అందులో ఒక సినిమా వజ్రాల దొంగ. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి, శ్రీదేవి జంటగా ఒక సినిమా తెరకెక్కడానికి రెడీ అవుతోంది. దాన్ని శ్రీదేవే నిర్మిస్తానని చెప్పింది. అయితే కథ దగ్గర పేచీ వచ్చింది. తాను నిర్మాత కాబట్టి ఇందులో తన పాత్రకి హీరో పాత్ర కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని కండిషన్ పెట్టింది. దానికి చిరంజీవి ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొండవీటి దొంగ అనే ఒక సినిమా ప్లానింగ్ జరుగుతోంది. దానికి శ్రీదేవిని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు. దర్శకుడు కోదండరామిరెడ్డి. కథ అంతా విన్న శ్రీదేవి టైటిల్ మార్చమంది. కొండవీటి రాణి, కొండవీటి దొంగ అని మార్చమని చెప్పింది. అంతేకాకుండా ఇందులో తన పాత్ర హీరో పాత్రతో సమానంగా ఉండాలి. హీరో ప్రేమ ప్రేమ అంటూ తన చుట్టూ తిరగకూడదు అంటూ కండిషన్స్ పెట్టింది. దానితో ఇక్కడ కూడా చిరంజీవికి కోపం వచ్చింది. ఈ సినిమా ఆగిపోయింది. ఈ సంఘటన జరిగిన 2 ఏళ్లకు కొండవీటి దొంగ సినిమా విజయశాంతి, రాధా ఇద్దరు కథానాయకులుగా మార్పు చెంది తెరకెక్కింది. సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా వచ్చిన 2 నెలలకు విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా దగ్గర కూడా శ్రీదేవి పేచి పెట్టింది. ముందుగా ఈ సినిమా జగదేక వీరుడు అని టైటిల్ పెట్టారు. దానికి కూడా శ్రీదేవి అడ్డు చెప్పడంతో అతిలోక సుందరి యాడ్ చేసి సినిమా తెరకెక్కించారు. అలా శ్రీదేవి అడ్డుపడడంతో చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన 2 సినిమాలు బిగినింగ్ లోనే ఆగిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.